సార్ రాఘవేంద్ర గారికి ఉమ్, ఎలా మాట్లాడాలి చర్చా కార్యక్రమాల్లో, ఎదుటి వ్యక్తులతో ఎదుటి వ్యక్తులను సంబోధించేటప్పుడు ఎలా మాట్లాడాలి నేర్పించండి. లేకపోతే నేను కూడా చంద్రబాబు లోకేష్ పప్పు మీరు మీ దగ్గర మాటలు చండాలంగా ఉంటది, మాట్లాడు చూసే వాళ్ళకి బాగుండదు కదా. సరే సరే భాష అవి మాట్లాడదాం శేఖర్ రెడ్డి గారు. భాష సబ్జెక్ట్ కూర్చోబెట్టండి సార్. ఇంకో విషయం సార్, మాట్లాడుతున్నారు సార్. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆస్తులు కొలగొట్టారు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క ఏదైతే నాయకుల మీద విచ్చలవిడిగా దాడులు చేసి అన్ని పరిస్థితులు మనం చూసాం. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా కార్యకర్తల మీద చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేవలం 9 నెలల్లో 365 మంది మీద సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులా, 111 PNS సెక్షన్ల తీవ్రవాదుల మీద పెట్టే కేసులు సార్ ఇవి. 111 PNS సెక్షన్లు ఇది సోషల్ మీడియా వాళ్ళ మీద. ఇక పోలీస్ యంత్రాంగం నడుస్తున్నట్ట, రాజ్యాంగం నడుస్తున్నట్ట. ఇంకో విషయం సార్, వీళ్ళు పోలీసులు అంటే భలే బాధపడిపోతా ఉన్నారు సార్. నాకు నవ్వు వచ్చింది నిజంగా సార్. IASల మీద IPSల మీద వైసీపీ అనే ముద్ర వేసినప్పుడు ఎక్కడికి పోయింది సార్ వీళ్ళ రాజ్యాంగం? ఎక్కడికి పోయేస్తారు సార్ వీళ్ళ వ్యవస్థలు? ఎక్కడికి పోయింది సార్ పోలీస్ సంఘం మీద వీళ్ళకు ఉన్నటువంటి గౌరవం? అరుణ గారు చుంచుకుంటున్నారు సార్ భలే, నాకు అర్థం కాలేదు. రితేష్ రెడ్డిని చంపడి నా కొడుకుని అన్నప్పుడు యాడిపోయింది సార్ పోలీస్ వ్యవస్థ మీద వీళ్ళకి, IPS ని? పోలీసులు దెంగి తినడానికి వచ్చారా అని చెప్పి అచ్చెన్నాయుడు మాట్లాడినప్పుడు యాడిగిపోయారు సార్ వీళ్ళంతా, ప్రజాస్వామ్య వ్యాధులంతా. చూడండి వర్డ్స్ ప్లీజ్. ఆయన అన్నమాట సార్, నేను అన్నమాట కదా, ఆయన అన్నమాట. పోలీస్ వ్యవస్థ, ఈ రాయపాటి అరుణ గారు, ఈ రాఘవేంద్ర గారు యాడిపోయారు. ఇంకో విషయం సార్, చంద్రబాబు నాయుడు గారే అంగళ్ళ దగ్గర పోలీసులు తరిమేండ్రా కొట్టండ్రా అని చెప్పి పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడినప్పుడు యాడిగిపోయారు సార్? అది కాదు రౌడీజం, అది కాదా గుండాయిజం, అది కాదా వ్యవస్థలను కించపరచడం, అది కాదా రాజ్యాంగాన్ని తుంగలో దొక్కడం? జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన మాట ఏంటి? వీళ్ళు వక్రీకరిస్తున్న వక్రీకరణలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడింది ఏంటి? అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు సార్. నిన్న వీళ్ళు CCTV ఫుటేజ్ కూడా వదిలేరు సార్. ఎప్పుడు సార్ సత్యవర్ధన్ స్టేట్మెంట్ ఇచ్చింది? న్యాయమూర్తి ముందు, గౌరవ న్యాయమూర్తి ముందు సత్యవర్ధన్ స్టేట్మెంట్ ఇచ్చింది ఫిబ్రవరి 10వ తారీఖున. ఫిబ్రవరి 10. అంతకుముందు కిడ్నాప్ చేసి కొట్టి హింసించుంటే ఆయన్ని. మరి న్యాయమూర్తి దగ్గరికి నేను మా తల్లితో పాటు వచ్చాను, ఆటోలో వచ్చాను, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, సో నాకు ఈ కేసు నేను చూడలేదు అని చెప్పి స్వచ్ఛందంగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఓర్చుకోలేని నారా లోకేష్ కక్షపూరితంగా మళ్ళీ ఈయన అరెస్ట్ చేయించి, ఈయన అరెస్ట్ చేసింది 13వ తారీఖు అయితే సాయంత్రం పోయి సత్యవర్ధన్ పట్టుకొస్తారు. ఇది తప్పుడు కేసు కాదా? ఫాల్స్ కేసు కాదా? ఎస్, మీకు వంశీ గారి మీద, వంశీ గారు మిమ్మల్ని ఏదో అన్నారు అని చెప్పేసి మీకు పర్సనల్ గెడ్జ్ ఉంది, దాని మీద కేసు బుక్ చేయ ఎవరు నిన్ను. అట్లా కాకుండా ఏదో సత్యవర్ధన్ అంటారు, కొట్టారంటారు. CC ఫుటేజ్ 11వ తారీఖు అంట సార్. ఆయన వాంగ్మూలం ఇచ్చింది 10వ తారీఖు. వాంగ్మూలం ఇచ్చిన తర్వాత కిడ్నాప్ చేసి కొడతారంట సార్. సార్ ఎవరు అయినా వాంగ్మూలం ఇవ్వకముందు కిడ్నాప్ చేసి కొట్టారు అంటే ఒక అర్థం ఉంటుంది సార్. వాంగ్మూలం ఇచ్చేసి కేసు విత్డ్రా చేసుకున్న తర్వాత ఆయన కిడ్నాప్ చేసి కొడతారంట సార్. ఇలాంటి కొత్త భాష్యాలు సార్. మేము కూడా పోలీస్ వ్యవస్థ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా అందరికి కూడా గౌరవం ఉంది. కాకపోతే ఎవరైతే అధికార పార్టీ మోచేతి నీళ్లు తాగుతూ అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు, తప్పుడు దొంగ సాక్ష్యాలు సృష్టించి నిర్బంధించాలని చూస్తారో వాళ్ళందరినీ గుర్తుపెట్టుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట ఏంది? 7 సముద్రాల అవతలు ఉన్నా సరే పిలుచుకొచ్చే చట్టం ముందు నిలబెడతామని చెప్పాము. కొడతామని చెప్పామా? కొడతామని చెప్పామా? వాళ్ళని ఏమైనా చంపుతామని చెప్పామా? చట్టం ముందు నిలబెడతామన్నావు రౌడీజమా? చట్టం ముందు నిలబెడతామన్నావు గుండాయిజమా? చట్టం ముందు నిలబెడతా అన్నాం రాజ్యాంగాన్ని తొంగలో దొక్కడమా? చట్టం ముందు నిలబెడతామన్న వ్యవస్థల్ని కించపరచడమా? ఆలోచన చేయాలి. మనం మాట్లాడే మాట ముందు ఏం మాట్లాడుతున్నామని. రాఘవేంద్ర మాట్లాడుతున్నా సార్, కొత్త తరహా మాట్లాడు సార్. కొత్త తరహా మాటలు ఏంటో యువకాలంలో మీ యువ నాయకుడు అని పిలుచుకున్నటువంటి పప్పు అలియాస్ లోకేష్ మాట్లాడిన మాటలు అయ్యి కొత్త తరహా మాటలంటే. ఎవరి మీద ఎన్ని కేసులుంటే అన్ని పదవులు ఇస్తా, కొట్లాటకు పోండి, కొట్లాడండి, పోలీసులతో వాగ్వాదానికి పోండి అని రెచ్చగొడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య రేకొట్టింది
ఆ కొత్త తరహా సంస్కృతి తీసుకొచ్చింది మీ నారా లోకేష్. మర్చిపోతే ఎట్లా? ఇంకోటి ఈయన భలే మాట్లాడు సార్, మత విద్వేషాలు, కుల విద్వేషాలు, ప్రాంతీయ విద్వేషాలు అంటే సార్. సార్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విద్వేషాలు ఆడరా కొట్టాడు సార్. సార్ మీరు చెప్పండి, రాజు గారు జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ లో మత విద్వేషాలు, కుల విద్వేషాలు, ప్రాంతీయ విద్వేషాలు, అన్ని విద్వేషాలు రే కొట్టారా? అంటే వీళ్ళ ఏదైతే వీళ్ళ ఆత్మఘోష భవన్ ఆత్మఘోష భవన్ నుంచి ఇంకా పాడిందే పాట అన్నట్టుగా అదే పాడతా ఉన్నాడు ఆయన. పిచ్చి పట్టిపోయిందంట సార్. పిచ్చి ఎవరికి పట్టిందో తెలుసా సార్? భవనాన్ని కూలగొట్టి దాంట్లోంచి కాంక్రీట్ ని ఇసుకని వేరు చేసి వాడుకోవచ్చు అన్న ఆయనకి పిచ్చి పట్టింది. బీహార్ నుంచి ఒకే రోజులో ఢిల్లీ పోయి రావచ్చు అన్నారు కదా సార్. కార్మికులు ఏదైతే రైలు అడిగి పని చేసుకుని సాయంత్రానికి ఇక్కడికి వచ్చేదండి సార్. బీహార్ కి ఢిల్లీకి దూరం ఎంతో కూడా తెలియకుండా మాట్లాడుతున్నారు కదా. ఆయనకి పిచ్చి పట్టింది, అల్జీమర్స్ పట్టింది. ముందు అర్జెంట్ గా మాత్రలు వాడండి, లేకపోతే రాష్ట్ర ప్రజల్ని మెదళ్ళని తొలిచేస్తా ఉన్నారు. ఇంకా ఈయన మాట్లాడుతూ ఉన్నారు సార్. మీడియా ముందు మాట్లాడడానికి కొంచెమైనా సిగ్గు ఉండాలండి సార్. ఏం మాట్లాడడానికండి? మా గోడు చెప్పుకోవడానికా? మేము అధికారం కోల్పోయిన తర్వాత ఏదైతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జరిగిన దాడులు, మా ఆస్తుల విధ్వంసం, మా మీద పెడుతున్న అక్రమ కేసులు, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం, మా నాయకులను అక్రమంగా నిర్బంధించడం, ఇవన్నీ మీడియా ముందు చెప్పుకోవడానికి సిగ్గుపడాలా మేము? అంటే ప్రజలకు తెలియకూడదా? ప్రజలకు చెప్పుకోకూడదా మేము? ఏం జరుగుతుంది అనేది ఆలోచన చేసుకోవాలండి. బెయిల్ మీద ఉన్న ఖైదీ నెంబర్ కూడా మాట్లాడారు సార్. ఇది చాలా మాట. చంద్రబాబు ఖైదీ నెంబర్ ఎంత సార్? చంద్రబాబు జైలుకి వెళ్ళలేదా? ఆయన ఖైదీ నెంబర్ ఇవ్వలేదా? మీదంట సార్. ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి జ్ఞానం లాంటివి ఉండవు సార్. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా జైలుకి వెళ్లకుండా హిమాలయాలకి, చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్లకుండా ఆయన ఏమైనా ఊటీ కొడైకెనాల్ తీర్థయాత్రలకు వచ్చారు? ఆయన ఏమన్నా అక్రమ కేసులు పెట్టి పంపించడం కాదండి, ప్రజల ఆస్తులను ధ్వంసం ప్రాణాలతో ఆడుతున్నటువంటి వ్యక్తి మీరు. మీరు అక్రమంగా కేసులు పెట్టి దాని గురించి మాట్లాడు. ఒక్క నిమిషం రాఘవేంద్ర గారు మాట్లాడండి. శేఖర్ రెడ్డి గారు ముగ్గురు మాట్లాడుతున్నాను సార్. నేను ఎక్కడ మాట్లాడాలో నోట్ చేసుకున్నాను. కానీ మాట్లాడండి సార్. చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళకుండా చంద్రబాబు నాయుడు గారి మీద పెడితే అక్రమ కేసు, పక్కన వాళ్ళ మీద పెడితే అక్రమ కేసు కాదు. చంద్రబాబు నాయుడు గారు కేసులకు అతీతుడా? చంద్రబాబు నాయుడు గారు చట్టానికి అతీతుడా? అక్రమ కేసు అయితే ఎందుకు సార్ వీళ్ళు ఏదైతే జిల్లా కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు వెళ్ళినా సరే 55 రోజుల పాటు బెయిల్ దొరకలేదు. చివరికి బెయిల్ దొరికింది కూడా. సరే చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అంశాలు మనకు అవసరం లేదు. ఉన్నండి శేఖర్ రెడ్డి గారు, వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు మనకు వద్దు ఇక్కడ. ఈ అరాచకము, కక్ష సాధింపు అనే మాటలు నిజంగా చాలా కొత్తగానే ఉన్నాయి. నాకు కూడా కొత్తగానే ఉన్నాయి వింటుంటే. రాజుగారు ఆగండి. వాళ్ళు మాట్లాడిన దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకు. నేను ఈ పాయింట్ చెప్పిన తర్వాత చెప్తాను. చెప్పండి, తొందరగా చెప్పండి, లేట్ అవుతుంది కదా సార్. వాళ్ళు ముగ్గురు మాట్లాడారు సార్ 20 నిమిషాలు. నేను ప్రతిపక్షంలో ఒక్కనున్నాను. 5 నిమిషాలు టైం ఇవ్వడానికి ఏంటి సార్? ఆగండి. ఒక మాట, అక్రమ కేసులు అంటున్నారు సార్. చంద్రబాబు నాయుడు గారి మీద పెడితే అక్రమ కేసు అయితే అన్నాళ్ళు ఎందుకని చెప్పి బెయిల్ ఇవ్వలేదు. చివరికి బెయిల్ కూడా మెరిట్ బేస్ లో కాకుండా ఆరోగ్యం బాగలేదు, నేను జైల్లో ఉంటే మగ్గిపోతాను, జైల్లో ఉంటే చచ్చిపోతానంటే కదా న్యాయమూర్తి గారు ఆయనకి మెర్సీ బేస్ లో ఇచ్చింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు మెరిట్ బేసే, ఇది మెర్సీ బేస్. మరి అక్రమ కేసు ఎట్ అవుతుంది? అక్రమ కేసు అయితే మెరిట్ బేస్ లో రావాలి కదా బెయిల్. ఆలోచన చేసుకోవాలి మాట్లాడే ముందు. రాయపాటి అరుణ గారు మాట్లాడుతున్నారు సార్. ఎందుకు సార్ జనసేన పార్టీ వాళ్ళకి ఎందుకు సార్ రాజకీయాలు? సనాతన ధర్మం, తీర్థయాత్రలు, కుంభమేళాలు ఇవి చేసుకోకుండా వాళ్ళకి ఎందుకు సార్ అది రాజకీయాలు? నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ నాయకుడు ఎట్లాగో వాళ్ళ శాఖని గాలికి వదిలేశాడు. నెలన్నర అయింది ఆ శాఖలో రివ్యూ చేసి, నెలన్నర అయింది ఆ శాఖ మొహం చూసి, 14,000కు పైగా పెండింగ్ ఫైళ్లు. అసలు ఆ శాఖనే గాలికి వదిలేశారు. మంత్రివర్గ సమావేశాలకు గాలికి వదిలేశారు. రాష్ట్రాన్ని గాలికి వదిలేశారు. ఎన్నికలకు ముందు సుగాలి ప్రీతి అన్నారు. ఈ రోజు సుగాలి ప్రీతి పరిస్థితి ఏంది? ఆ ఒక్క సుగాలి ప్రీతే కాకుండా ఈ రోజు గ్రామానికి ఒక సుగాలి ప్రీతి రెడీ అవుతుంది. ఎన్నికలకు ముందు మాట్లాడిన మాటలు ఏంటి? ఎన్నికల తర్వాత ఆయన చేస్తున్న చేష్టలు ఏంటి? వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకుని దయచేసి జనసేన పార్టీ వాళ్ళు కూడా ఈ రాజకీయాలన్నీ ఎందుకు, సనాతన ధర్మం ఎన్నుకుంటూ మాట్లాడుకోండి. అందగాడంటండి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది. అందం అనేది క్యారెక్టర్ ఏదైతే క్వాలిఫికేషన్ అని చెప్పారా, మీకు నచ్చినట్టుగా మీ ఇష్టారీతిలో వక్రీకరించుకొని మాట్లాడుకోవడమే. ఎస్,
రాయపాటి అరుణ గారు గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి కంటే అందంగానే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ కంటే కూడా ఫిట్ గానే ఉంటారు. ఆ బాణ పట్టేసుకునే ఉండరు, ఫిట్ గానే ఉంటారు. ఆ బాణ పట్టేసుకుని 4 మెట్లు ఎక్కగానే ఓకే ఓకే శేఖర్ రెడ్డి గారు, ఇక్కడ బాడీ షేమింగ్ గురించి మాట్లాడితే చాలా దూరం పోతుంది. కానీ ఇప్పుడు మీరు ఒక నిమిషం ఆగండి సార్, ఒక నిమిషం ఆగండి సార్, ఒక నిమిషం అందం గురించి మాట్లాడారు. ఒక నిమిషం అనండి, ఒక నిమిషం ఆగండి. రాయపాటన్ గారు రియాక్ట్ అవ్వండి ప్లీజ్. రాయపాటన్ గారు రియాక్ట్ అవ్వండి, రాయపాటన్ గారు రియాక్ట్ అవ్వండి. ఒక నిమిషం ఆగండి శేఖర్ రెడ్డి గారు ప్లీజ్. రాయపాటన్ గారు రియాక్ట్ అవ్వండి ప్లీజ్. ఒకసారి ఆగండి సార్, రాయపాటన్ గారు మాట్లాడండి ప్లీజ్. రాయపాటన్ గారు రియాక్ట్ అవ్వండి.